నూనె అయిపోయినప్పుడు దీపం ఆరిపోయినట్టు అయిపోతుంది మన భక్తి. ఇక రెండవది, అగ్నికి వత్తికి మధ్య ఏర్పడే బూడిద అన్నాను. ఇది దోషములు, అపరాధములు, పాపములు, పొరపాట్లు. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచగాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు ఆయనకును మీకును మధ్య అడ్డుగా వచ్చను గనుక మీరు మొర్రపెట్టిందని ఆయన ఆలకింపకున్నాడు. అక్కడ వెలుగు ఆగిపోయింది, దేవుని యొద్ద నుండి సరఫరా ఆగిపోయింది. కారణం దోష భూయిష్టమైన జీవితం. ఇప్పుడు ఏం జరగాలి? దోషములు ప్రక్షాళన చేయబడాలి. అప్పుడు వజ్రం మళ్ళా పూర్ణ కాంతితో ప్రకాశిస్తుంది. అలాగే అంటే మన భక్తి జీవితం వజ్రంతో పోల్చి చెబుతున్నానండి. దీపంతో పోల్చాను, వజ్రంతో కూడా పోల్చాను. ఆ బూడిద తొలగించినప్పుడు దీపం మళ్ళీ పూర్ణ కాంతిలోకి వచ్చేస్తుంది. బూడిద తొలగించాలి, రెండవది నూనె పోయాలి. దైవజనులు ఏం చేస్తారంటే విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కాస్త వీళ్ళు చల్లారుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇట్లాంటి ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేస్తారంటే కొడిగట్టుకుపోతున్న మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం తిరిగి ప్రజ్వలించాలని ఉద్దేశంతో చేస్తారు. దానివల్ల ఏం జరిగిందంటే ఒక 3 రోజులు 4 రోజులు అట్లా కాస్త దేవునితో ప్రార్థనలో మళ్ళీ నిన్ను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేసినప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది ఏం చేస్తారంటే తిరిగి దాన్ని మెయింటైన్ చేస్తారు. అలాగే అంతకుముందు నేను అశ్రద్ధ చేశాను, ఇంకా పోగొట్టుకోకూడదు, ఈ 3-4 రోజులు కాస్త దేవునితోనే గడిపి కాస్త మళ్ళీ మంట స్టార్ట్ అయింది, ఇక దీన్ని చల్లారనీయకుండా దీన్ని అలాగే కంటిన్యూ చేసి దీన్ని ప్రజ్వలింపజేసుకోవాలి అని మెళకువతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఆ 3 రోజులు కూటాలు అయిపోయినాయి కానీ మళ్ళీ ఆ బలహీనమైన అడుగులు మొదలు పెడతారు. అది తప్పు. 4-5 రోజులు ఇప్పుడు మనం బాగా దేవుల్లో మునిగి తేలాం. ఇక అదే ఆయన పాట, ఆయన మాట, అక్కడే వాక్యం, అక్కడే ప్రార్థన, అక్కడే ధ్యానం. ఎలా ఉందంటే ఒక్కసారిగా ఆత్మలు మండించబడ్డట్టుంది. ప్రార్థనా జీవితం మండినట్టుంది, వాక్య ధ్యానం తిరిగి మేల్కున్నట్టుంది, దేవునితో సహవాసం సహజీవనం తిరిగి మనలో మేల్కుంది. అయితే అలా మేల్కున్న దాన్ని ఇక చల్లారిపోనీయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ దాన్ని ఇంకా ప్రజ్వలింపజేసేటువంటి బాధ్యత మనదే. అర్థమైతే కొట్టు, ప్రాబ్లం లేదు. అర్థమైందా? చల్లారనీయకూడదు. యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు, 40 days. 40 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక 40 ఆయన ఉన్నట్టు లేదు. ఒక్కసారే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, తండ్రితో గడిపాడు, శోధనను జయించాడు. తర్వాత ఆయన గలిలయలోకి ఆత్మబలంతో వచ్చాడని ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేశాడు. ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేశాడు. ఆ 40 దినములలో పొందిన ఆత్మబలము సిలువనెక్కిన దాకా తరిగిపోకుండా అది అలానే కంటిన్యూ అవటానికి ఆయన ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించెను. ఒకనాడు ఆయన కొండ ఎక్కి ప్రార్థించుచుండగా ఆయన అరణ్యమునకు పోయి ప్రార్థనలో ఉండెను. ఆయన గెత్సెమనెకు పోయి ప్రార్థనలో ఉండెను. మీరు ఇది చదవచ్చు, లూకాసు వార్తలో అనేక చోట్ల ఇలా రాయబడి ఉంది. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా అని ఇలాగ అనేక వచనాలు ఉన్నాయి. స్టార్టింగ్లో 40 దినములు దేవునితో గడిపి, తండ్రితో గడిపి శక్తి పొందుకొని ఆ పొందిన శక్తిగా తరిగిపోకుండా ఎప్పటికప్పుడు ప్రజ్వలించేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు జరిగించారు. కానీ మన విషయానికి వచ్చేటప్పటికి మనం 40 రోజులు కాదు, 4 రోజులు ఫాస్టింగ్లో ఉండో, లేకపోతే ప్రార్థనలో ఉండో, లేకపోతే మనం కూడా 40 రోజులు ప్రార్థనలో ఉండో, అయిపోయిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఆ ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం ఎంతటితో ముగింపు, ఇక ముక్తి రంజని కార్యక్రమాన్ని వేరే దానిలో మొదలు పెడతాం. అర్థమైందా? ఇక భక్తి రంజని కార్యక్రమం అయిపోయింది, ఇక లోకరంజని అని మొదలు పెడతారు. అదేంటంటే 4 రోజులు అచ్చంగా దేవుడితోనే గడిపాను బ్రదర్, ఇంకేంది, మళ్ళీ ఏదన్నా అట్లా ఫాస్టింగ్స్ ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు, కూటాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత ఇంకేం రంజని, లోకరంజని, ముక్తి రంజని అని నువ్వు కానీ అలాగా మళ్ళా లోకం వైపు చూస్తే ఇక ముక్తి రంజని లేదు, లోకరంజని, మొత్తం పిచ్చి రంజని అవుతావు నువ్వు. అది జరగకూడదు. ఏ మంట అయితే దేవుడు నీలో తిరిగి మొదలు పెట్టాడో
దాన్ని మళ్ళా చల్లారనివ్వకూడదు. చల్లార్చడానికి శత్రువు ట్రై చేస్తాడు, వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైంది, మీ ఆత్మలో తేజరిల్లుతున్నాయి. ఈ 4 దినాల నుంచి తర్వాత మళ్ళీ ప్రార్థనా జీవితం పుంజుకుంది, మళ్ళీ దేవునితో గడపటం, మళ్ళీ వాక్యం పెట్టుకొని వినటం, కాస్త వాక్యం చదవటం, దేవునితో కాస్త ఏకాంతపు అనుభవం, కాస్త ఆధ్యాత్మిక వాతావరణం, కాస్త లోకానికి దూరంగా ఉండటం. ఇప్పుడు కాస్త ఏవైనా లోక సంబంధమైన చూడాలంటే మనసు లేకపోవటం. ఉందా లేదా? లోక సంబంధమైన చూడాలంటే ఇప్పుడు మనసు లేదు, ఎందుకంటే మండుతుంది, మంట స్టార్ట్ అయింది. దాన్ని చల్లారనియకూడదు. యేసు ప్రభు వారు చేశాడు ఆ సాధన. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగౌ వేళ జనకూని కడకేగి. ఇనుడు మరుగౌ వేళ జనకూని కడకేగి. మనసారా విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మెయింటైన్ చేశాడు మనకు, ఆయనే మాదిరి. మనం కూడా మనలో రగిలినటువంటి ఆత్మీయ ఉజ్జీవాన్ని చల్లారనీయకుండా, గతంలో పోగొట్టుకున్నట్టు మళ్ళా పోగొట్టుకుని లోకం వైపు చూడకుండా, ఏం రగిలించాడు తండ్రి, ఇక దాన్ని ఇంకంతకంతకు ప్రజ్వలింపజేయునట్లు మనం జాగ్రత్త తీసుకుందాం. ఆ కృప తండ్రి మనకిచ్చుగాక. ఆమేన్. రండి దేవుని మాట చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందిగా? కొంచెం రాసుకుంటే బాగుంటుంది. ఏమో రాసుకున్నావా? కొంచెం జస్ట్ కొండ గుర్తులాగా రాసేయి. దేవుడు రగిలించిన మంటను చల్లారనియొద్దు, దాన్ని అలాగే ప్రజ్వలింపజేద్దాం అని తీసుకో. ఇది కాస్త ఆత్మీయంగా, కాస్త భక్తి సాధనలో ఒక మెట్టు ఎక్కిన వాళ్ళకి అర్థమైద్ది, కానీ ఇప్పుడే కొంచెం భక్తిలో అడుగు వేస్తున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకుండా ఉంటాను. నేనేం తమిళం చెప్పాలా, కన్నడ చెప్పాలా, తెలుగే చెప్పాను. దాదాపు అర్థం అవ్వచ్చు అనుకుంటున్నాను, కాకపోతే చేయగలిగింది ఏం లేదు. ఇకపోతే యేసు ప్రభు వారు లూకా సువార్త 5వ అధ్యాయములో సముద్ర తీరమున నిలిచి ఆయన సరస్సు తీరమున నిలిచి ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు జన సమూహాలు కిక్కిరిసి ఆయన మీదకు పడుతూ ఉన్నారు. వాక్యం వింటా తోపులాట జరుగుతుంది అక్కడ. ఆయన ఏం చేశాడంటే వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టమైపోయింది. వేలాది మంది ఉన్నారు. సముద్ర తీరం విశాలమైన ప్రాంతం, సరస్సు తీరం విశాలమైన ప్రాంతమే అయినా ఆయన నిలబడి మాట్లాడడానికి, ఆయన ప్రశాంతంగా మాట్లాడడానికి కంఫర్ట్గా లేదు. ఆయన ఏం చేశాడంటే అక్కడ అనేక దోణెలు ఉంటే సీమోను దోణె చూశాడు. చాలా దోణెలు ఉన్నాయి ఆ సరస్సు తీరమున, కానీ సీమోను దోణె దగ్గరకు వెళ్ళి ఆయన అడిగాడు, దోణి ఎక్కమంటావు నాయన? ఎక్కండి, దరి నుంచి కొంచెం లోతునకు నడిపించు అని దోణికి ఆయన అడిగితే కొంచెం నడిపించాడు, నీళ్లలోనికి తోశాడు. ఇక జనమేమో ఒడ్డున ఆగిపోయారు. యేసు ప్రభువు దోణిలో నీళ్లలో ఉన్నాడు. అక్కడుండి వాళ్ళకి వాక్యం అందించాడు. వాక్యం విన్న తర్వాత వాళ్ళని పంపివేశాడు, ఇంకెళ్ళండి, మీ పనులు చూసుకోండి అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ దోణి సీమోన్ దోణి కదా, ఇక సీమోన్తో అన్నాడు, ఒక చేప కూడా లేదు దోణిలో, నీ దోణిను లోతునకు నడిపించి వల వేయుము అంటాడు ఆయన. బై లక్గా మన బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కూడా దోణే కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దరి నుండి కొంచెం లోతునకు నడిపించి వల వేయి అనే మాట వాడతాడు. అప్పుడు సీమోన్ అంటాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేయుతునని ఆయనతో చెప్పి వల వేశాడు. యేసు ప్రభు అన్నాడు,
కొంచెం లోతుకు నడిపించి వలయ నాయన అంటే సీమోన్ అంటాడు, నడి సముద్రంలోకి వెళ్ళి మరీ వేశాం, కానీ ఏమీ దొరకలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, చేపలు ఎక్కడుంటాయో అంత లోతుల్లోకి వెళ్ళి మేము వల వేస్తే అక్కడ దొరకలేదు, దరిన ఎక్కడ దొరుకుతాయి ప్రభువా? దరిన దొరకవు. కానీ నువ్వేమన్నావు చూడు, వల వేస్తా అంటే అక్కడ అసాధ్యమని తెలుసు, అదొక పిచ్చి పని అని తెలుసు. మిగిలిన నావికులు చూస్తే, మిగిలిన జాలర్లు చూస్తే ఏమనుకుంటారంటే, సీమోన్ని అక్కడ వలేస్తే వీనికి ఏమన్నా పిచ్చి పట్టిందా? చేపలు ఉండే ప్రదేశం ఎరగడా? చిన్న ప్రాయం మొదలుకొని జాలరే ఉండి చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలియదా? కొంచెము లోతులో వలేస్తున్నాడేంటి అనుకుంటారు, పక్కన చూసేవాళ్ళు పిచ్చోడు అనుకుంటారు. అది కూడా తెలుసు పేతురుకి. నడి సముద్రంలోనే, నడి సరస్సులోనే దొరకని చేపలు దరిన దొరకవని కూడా తెలుసు. ప్రభు చెప్పిన కార్యము ఒక అసంభవమైన కార్యమని తెలుసు. అయినా సరే సీమోను స్పెషల్ ఏంటంటే, నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ మాట చొప్పున చేస్తా ప్రభు. ఎందుకంటే 4వ అధ్యాయములో వాళ్ళ అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరమును ప్రభు గద్దించి స్వస్థపరిచిన ఘట్టం ఉంది. అర్థమైంది? ఆల్రెడీ దేవుని కార్యమును ఎరుగున్నాడు. ఆ జ్వరం చేత పడిపోయింది ఆమె, లేవలేని స్థితిలో ప్రభు వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఆమెకు పట్టిన జ్వరమును గద్దించగానే అది ఆమెను వదిలింది. ఆమె వెంటనే లేచి వారికి ఉపచారము చేసిందని ఉంది. సీమోను అత్తగారు ఇప్పుడేమో ఆయన దోణికి దరి నుంచి కొంచెం లోతునకు నడిపించి వల వేయి అంటాడు. చూసేవారికి పిచ్చి పనిగా ఉన్నా, చేసే తనకు కూడా పిచ్చి పనిగా ఉన్నా, అసంభవమని తోచినా, చెప్పినవాడు ప్రభు గనుక చేస్తూ వెళితే సరిపోతుంది, ఆయన ఫీల్ అవ్వకుండా ఉంటాడు. అంటే మొహమాటాన్ని కొంతమంది చేస్తారు కదా, అట్లా చేద్దాం ఆయన సంతోషం కోసం, ఏం పోయింది అని వల వేశాడు. వల వేసినప్పుడు 2 దోణెలు మునిగేంత చేపలు పడ్డాయి అందులో. 1 కాదు, 2 కాదు, 2 దోణెలు మునిగేంత చేపలు. అక్కడ రాసుంటుంది, పేతురు ఆ చేపల రాశికి విభ్రాంతి నొందెను అంటాడు. అంత పెద్ద రాశి పడింది చేపలు. నీ మాట చొప్పున వల వేతును అనే మాట మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మనం ఈ దైనందిన జీవితంలో 2 విధముల సమస్యలను ఎదుర్కొంటాం. 1 బ్రతుకు పోరాట సమస్య, 2 ఆత్మీయ పోరాట సమస్య. 1 ఈ జీవితంలో మనం పోరాడుతున్నాం, బ్రతకడానికి, మనుగడ సాగించడానికి, తిండి, వస్త్రం, నివాసం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చడానికి కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాం, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం, కొన్ని పోరాటాలు చేస్తున్నాం. ఇది బ్రతుకు పోరాటం అంటారు. భూమి మీద బతకడానికి, కొంతమంది కుటుంబ సభ్యుల్ని బతికించడానికి పోరాటం. జీవిత పోరాటం అనుకో, జీవన పోరాటం అనుకో, బ్రతుకు పోరాటం అనుకో, నీకు ఇష్టం వచ్చిన టైటిల్ పెట్టుకో. 1 శరీర సంబంధమైన పోరాటం, 2వది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం ఎందుకంటే, మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వెంబడించి యేసుకు శిష్యులుగా మార్పు చెందడానికి మనం నిర్ణయించుకున్నాం. యేసు వలె అన్ని విషయాలలో ఎదుగునట్లు మనం సిద్ధపడ్డాం. అలా సిద్ధపడి అడుగులేస్తుంటే 4 రోజులు బాగుంటే 5వ రోజు బోర్ల పడుతున్నాం, 3 రోజులు బాగుంటే 4వ రోజు బోర్ల పడుతున్నాం. ఇదొక పెద్ద పోరాటం అయిపోయింది. యేసయ్యలాగా ఉండాలి, యేసులాగా ప్రవర్తించాలి, యేసులా క్షమించాలి, యేసులా ప్రేమించాలి, యేసులా పరిశుద్ధత కలిగి ఉండాలి, యేసులాగా అన్ని విషయాల్లో ఉండాలి అనే ఆశ ఉంది. అలాగున తయారవడానికి అడుగులు కూడా వేస్తున్నాం, కానీ అడుగులు తడబడుతున్నాయి, తొట్టుపడుతున్నాం, త్రోవ తప్పుతున్నాం, భంగపడుతున్నాం, డిస్టర్బ్ అవుతున్నాం. చివరికి కొంతమంది ఏమో బ్రతుకు పోరాటంలో విసిగారు, కొంతమంది ఆత్మీయ పోరాటంలో విసిగారు, కొంతమంది 2 పోరాటాల్లో విసిగారు.
జీవన పోరాటం అన్నాను. కష్టపడి చదివాడు, జాబ్ లేదు, దాన్ని సాధించడానికి తిప్పలు పడతాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు, చివరికి విసుగు చెందుతాడు, నిరాశపడతాడు. ఇక అలాగా పిల్లల కోసం కొంతమంది నిరాశ, కొంతమందికి డబ్బు ఉంటుందంటే అన్నీ ఉంటాయి కానీ సంతానం ఉండదు. సమాజంలో సంతానం లేని వారికి విలువ లేదు, శుభకార్యాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ కానీరు. గొడ్రాలు, గొడ్డుబోతువాడు అనే పదాలు వాడతారు. ఇదొక బాధ. పిల్లలు కావాలి కావాలి కావాలి. పిల్లల గురించి కొంతమందికి పోరాటం, కొంతమందికి తిండి లేక పోరాటం, కొంతమందికి అప్పుల సమస్యలతో పోరాటం, కొంతమందికి శరీర రోగాలతో పోరాటం, కొంతమందికి పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక పోరాటం, కొంతమందికి పిల్లలకు పెళ్ళిళ్ళై విడాకులైపోయి పోరాటం, కొంతమందికి జాబ్స్ లేక పోరాటం, కొంతమందికి ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు రాసినా వాడు ఫెయిల్ అవుతానే ఉంటాడు, ఒక పోరాటం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు పోరాటం. కొంతమందికి కోర్టులో పోరాటం, కేసుల్లో పోరాటం, ఎన్నో పోరాటాలు. ఇది భూమి మీద మనుగడ సాగించడానికి. కొంతమందికి లోన్ రాక, లోన్ ఎప్పుడు వచ్చిందో, ఇవాళ వచ్చిందో, రేపు వచ్చిందో, లోన్ కోసం పోరాటం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాదు ఇంకా 10 సంవత్సరాలకైనా మామగారు రాస్తే నాకైనా అల్లుడికి పోరాటం అన్నట్టు. సేవ విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దైవజనుల పోరాటం, సంఘాల వ్యాప్తి కొరకు, అనేక ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించబడ్డ కొరకు నా పోరాటం. ఏమంటే ఇలాగా ఎవరో ఖాళీగా లేరు, అందరూ పోరాడుతూనే ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి విషయాల సమస్యలతో కొంతమంది పోరాడుతున్నారు, ఆత్మ సంబంధమైన సమస్యలను బట్టి కొంతమంది పోరాడుతున్నారు. 2 పోరాటాల్లో మనకు జయమిచ్చేది యేసయ్యే. 2 పోరాటాల్లో మనకు జయమిచ్చేటువంటి వ్యక్తి యేసయ్యే. జయ హే జయ హే జయ హే అనే పాటలో 2 ఉంటాయి. శోధన కాలము బహుప్రియమాయను, బహుప్రియమాయను, వేదనలే రణ భూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను, బలమును గూర్చెను, జయమని పాడెదను, జయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే. ఏమండి, కూతురు మారక పోరాటం, కొడుకు మారక పోరాటం, భర్త మారక పోరాటం, భార్య మారక పోరాటం. ఎన్ని చెప్పినా వాడినడు, దండం పెట్టి కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడిగినా వాడు మారడు. ఎన్ని చెప్పినా ఆమె మారదు, ఎన్ని చెప్పినా భర్త మారడు, ఎన్ని చెప్పినా భార్య మారదు. పోరాడి 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 చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కోసారి ఒక్కో ప్రసంగం నేను చెబుతుంటాను. ప్రేమ చూపించు వాడే మారతాడు అంటాను. చూపిస్తే ఆ ప్రేమను ఆధారం చేసుకొని ఇంకొంచెం సాగించుకుంటాడు కానీ వాడు మారడు. క్షమించు వాడే మారిపోతాడు, క్షమించి ఆమె మారిపోతుందంటే ఆ క్షమాపణను ఆధారం చేసుకొని ఇంకా కొంచెం సాగించుకుంటుంటారు. ఇట్లా నేను చెప్పిన అన్ని ట్రిక్కులు ప్లే చేసి అన్ని తిప్పలు అయిపోయి చివరికి విసుగు చెందిన అనుభవంలో అనేక మంది ఉంటారండి. బాగా వినండి, ఇంట్రెస్ట్గా వింటారు కదా. ఏం చెందిన అనుభవం? విసుగు చెంది విరక్తి చెందిన అనుభవంలో ఉంటారు. ఈసారి ప్రయత్నించు, దేవుడు నీకు జయం ఇస్తాడు, ఆ సమస్య పరిష్కారం అయింది, కోర్టులో నీకే గెలుపు వచ్చిందంట. మళ్ళీ వాయిదా పడింది. ఈసారి నీకే గెలుపు అంట, మళ్ళీ వాయిదా పడింది. అసలు ఓడిపోయినా పర్వాలేదు, అసలు ఈ వాయిదాలు పడకుండా ఫైనల్ అయితే పోయిద్ది అనే దరిద్రం పోయిద్ది, చెదరపడుతుంది నాకు అసలు అన్నట్ట. అట్లాగే ఎన్నో పోరాటాలు, ఈ పోరాటాల్లో జయం రాక విసుగు చెంది విరక్తి చెంది నిరాశకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎదురు చూసి చూసి నిరీక్షించి ఎదురు చూసి విసుగు చెంది నిరాశకి వెళ్ళిపోయి ఇంకా వేస్ట్ అండి, వేస్ట్, ఇంకేం చేసినా ఈ పరిస్థితులు మారవు, ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి 2 ముక్కలు సమాధానం చెప్పి ముగిద్దామని ఈ అంశం ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల్ని మింగేసే ఊబులు కొన్ని ఉంటాయి.
పైకి మట్టి ఉన్నట్టే ఉంటుంది, పోయి అడిగేసామంటే దిగిపోతూ ఉంటాం. ఎంత బయటపడాలని చూస్తాం అంత ఊబిలోకి దిగుతూ ఉంటాం. దాన్ని నిరాశ ఊబి. మామూలు ఊబులు వేరు, నిరాశ ఊబి వేరు. ఇది ఇంకా భయంకరమైన ఊబి. ఆ ఊబిలో పడ్డాడన్నా బయటకు వస్తాడే కానీ ఈ ఊబిలో పడ్డాడు 2 విధాలా నష్టపోతాడు, భౌతికంగా ఆత్మీయంగాను కూడా. అందుకని సమస్యల్లోకి వెళ్ళే పెద్ద సమస్య నిరాశ అనేది మనల్ని ఆవరించటం. దాన్ని రానియకూడదు అనేది దేవుని వాక్యం మనకి ఇస్తున్న సాక్ష్యం. బాగా వినండి. రాత్రంతా నడి సముద్రంలోకి వెళ్ళి, నడి సరస్సులోకి వెళ్ళి చేపలు వేటాడి ఒక్క చేప కూడా పడక నాచు పీచును దులుపుకునే పొజిషన్లో ఉన్న ఒక జాలరికి ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? నిరాశ ఉందా? నిరాశే ఉంది. ఎందుకంటే కష్టపడకుండా లేడు, ప్రయత్నం చేయకుండా లేడు, ప్రయాసపడకుండా లేడు, నిద్ర మేలుకోకుండా లేడు, వల వేయకుండా లేడు, నడి సముద్రంలో ప్రయాణం చేయకుండా లేడు. అన్నీ చేశాడు కానీ ఒక్కటి కూడా పడలేదు. చేయనోటికి చెబితే నేను చేయలేదు కదా ఇప్పుడు చేద్దామని ప్రయత్నం చేస్తాడు. అన్నీ చేసి 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 విసిగి వేసారిన వాడికి వచ్చి చెబితే ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అయినా నువ్వు 100 ప్రయత్నాలు 100 ప్రయత్నాలు నువ్వు చేసినా అన్నీ విఫలం అయిపోయినా మళ్ళీ చెయ్యమని నీకు ప్రభువు చెబితే నోరు మూసుకొని చెయ్యాలి. అదే పేతురు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెయ్యి, మళ్ళా ప్రయత్నం చెయ్యి అని ప్రభు నీతో మాట్లాడితే నోరు మూసుకొని ఆ ప్రయత్నం చేయాలి నువ్వు, అంతే. అది భౌతిక పోరాటంలోనైనా, ఆధ్యాత్మిక పోరాటం, ఆత్మీయ పోరాటంలోనైనా అడ్డు చెప్పకూడదు. నా తిప్పలు నేను చాలా పడ్డాను ప్రభు, నా కష్టాలు నేను పడ్డాను, నేను చేయాల్సిన ఐడియాలన్నీ వేసి చేసి విఫలమైపోయాను, ఏం ఛాన్స్ లేదు తండ్రి, అయినా సరే నీ మాట చొప్పున వల వేయుతును. నువ్వు చేసావాయా, నువ్వు చేసావా కాదంటలేదు, అయినా సరే మళ్ళీ చేయి నేను చెప్తున్నా కదా అని ప్రభు అన్నప్పుడు దానికి అడ్డు చెప్పకూడదు. దీన్ని మనం గ్రహింపులో పెట్టుకుందాం బిడ్డలారా. ఎందుకంటే ప్రభువే నీతో మాట్లాడితే, ప్రభువే నీకు ఆ విషయం చెప్తే నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఇక అక్కడ నువ్వు నిరాశ పడటానికి వీల్లేదు. నీ గతంలో స్టోరీ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువా నేను ఎంత దూరం వెళ్ళానంటే ఇన్ని బారల లోతుకి వెళ్ళా, ఇన్నిసార్లు వలేసా, ఇంత రాత్రి గడిపా, ఇన్ని గంటలు నిరీక్షించా, ఇవన్నీ వద్దు, అయిపోయింది ఆ సెక్షన్. గతంలో నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత బాధపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత ప్రయత్నాలు చేశావో, నీ గతకాలపు ఫీట్ల గురించి నువ్వు ఆయనకేం చెప్పాల్సిన అవసరంలా. తర్వాత భవిష్యత్తులో ఏవో దొరుకుతాయిలే, అవకాశం ఉంటే రేపు మళ్ళీ ట్రై చేస్తాలే నాయన, రేపు రాత్రికి వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాను అప్పుడు దొరుకుతాయిలే అని భవిష్యత్తును గురించి నువ్వు మాట్లాడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, గతాన్ని గూర్చి నీ కష్టాన్ని ఎత్తి నువ్వు మాట్లాడొద్దు. ఈరోజు అయిపోయిందిలే నాయన, ఈ ధర్ని వేస్తే ఏం పడతాయి, మళ్ళీ రేపు వేస్తాలే, రేపు మళ్ళీ నడి సముద్రంలోకి పోయి రేపు నైట్ ట్రై చేస్తానని భవిష్యత్తును గురించి కూడా నువ్వు మాట్లాడొద్దు. ప్రభువు నీకు ప్రస్తుతం ఏం చెప్తున్నాడో అది నువ్వు చేసుకుంటా వెళ్ళు. దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. ఇది నేను చెప్పిన అంశం యొక్క కేంద్ర బిందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు రాత్రంతా పడ్డామని, గడచిన రాత్రిని గురించి ఆయన మాట్లాడుతుంటే ప్రభు, అవునా అంత రిస్క్ చేసావా, అంత కష్టపడ్డావా, కాలేదా, అరే అయితేమనుకున్నానులే, ఎట్లా ఎంత దూరం వెళ్ళారు, ఎక్కడెక్కడ వేశారు, ఎన్నిసార్లు వేశారు, గాలాలు ఏమైనా వేసారా, గాలాలు ట్రై చేశారా, వలలు పెద్ద కన్ను వాళ్ళు వేసారా, చిన్న కన్ను వాళ్ళు వేసారా, ఏ వాళ్ళు వేశారు, ఎన్ని గంటలు నిరీక్షించారు. ఈ స్టోరీ ఇదంతా ఏం అడగల ఆయన. పేతురు చెప్తే కూడా దాన్ని ఎత్తలా. మళ్ళీ అవసరం లేదు నాకు, ధోని లోతుగా నడిపించు వలే, అంతే. ఆ ఒక్క మాటే అన్నాడు. ఇంకా ఏం చెప్పినా ఏం పట్టించుకోవాలి.
రాత్రంతా ప్రయాసపడితేనంటే ఇప్పుడు కూడా ఏవై అని కూడా అనలా. ప్రయాసపడ్డానని ఆయనే చెప్పాడు. ఈయన మౌనాన్ని చూసి సరే నీ మాట చొప్పున వలేస్తానన్న మాట కూడా ఆయనే అన్నాడు. నువ్వు గడిచిపోయిన స్టోరీలు మాట్లాడితే దేవుడు దాన్ని అంగీకరించాడు. అయిపోయింది, తీసేయి, ఆ సోదొద్దు, ఇప్పుడు నేను చెప్పింది చేయి అంటాడు. కాదు ప్రభా, నేను అసలు మామూలుగా నీ సుత్తి ఆపురా నాయన, నేను చెప్పింది చేయి అంటాడు ఆయన. అసలు ఎన్ని బాధలు పడ్డానంటే ప్రభా, అమ్మా నీకు దండం, వద్దు, అది వదిలేసేయి. అయిపోయిన పెళ్ళికి ఏ మేళం, పాకిస్తాన్ మేళం వద్దు, కజకిస్తాన్ మేళం వద్దు, వదిలేసే తల్లి, చెప్పింది చేయి అంటాడు. అది అక్కడ ఏం జరిగిందంటే, రేపేస్తానని వాయిదా వేయలేదు, నిన్నటి స్టోరీ చెప్పి ఆగిపోలేదు, కానీ ప్రస్తుతము ప్రభువు చెప్పినది నేను చేస్తానని వల్ల వేసినందుకు తన జీవితములో ఎన్నడూ చూడని ఒక మహా అద్భుతాన్ని పేతురు చూశాడు. నువ్వు ఇప్పటిదాకా ఎన్ని బాధలు పడ్డావో నాకు అనవసరమయ్యా, ఇప్పుడు ఏం చెప్తున్నాడో అది తీసుకోను. రేపేం చేయబోతావో నాకు అనవసరమయ్యా, ఇప్పుడు ఏం చెప్పాడు అది చెయ్యి. ఇదే మాట పరిచారకులకు మరియమ్మ తల్లి చెప్పింది. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, ఆయనకి వెళ్ళి చూడండి, ఆయన నోటికెళ్ళి గన్ని పెట్టండి, ఆయన మీతో ఏమి చెప్పునో అది చేయుడి. ఆయన మీతో ఏమి చెప్పునో. ముంగమూరి దేవదాసయ్య గారు ఈ 2 సూక్తులు పెట్టేశాడు. ఒక సూక్తేమో, ఏ మతమును కానీ, ఏ మనుషుని కానీ, ఏ డినామినేషన్ను కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవుని అడిగి తెలుసుకోవాలి. ఇదొక సూక్తి, ఆయన కొటేషన్ అది. రెండవది, తన సంఘమంతటికి కూడా నేర్పించిన రెండవ విషయం ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎక్కువ తక్కువ వద్దు, ఆయన ఏం చెప్పాడో చూసుకొని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అంతే. జరిగాయని ఆయన చూసుకుంటాడు. 2. మూడవది ఏంటంటే, మరణాత, ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు అని హెచ్చరిక చేసుకోండి. 3 చెప్పండి, బంగారు మాటలు 3. మొట్టమొదటిది, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి ఎవరిని అడిగి తెలుసుకోమన్నాడు? దేవునిని అడిగి తెలుసుకోవాలి. 1. రెండవది, ఆయన మీతో చెప్పునది. 2. మూడవది, మరణాత, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు హెచ్చరిక చేసుకో. ఒకటేమో సమకాలీన సమాజంలో నీవు దేవుని సువార్త వ్యాప్తి చేయునట్లు నీకు ఉండాల్సినటువంటి తెలివి. రెండవదేమో నీ ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో దేవుని కార్యాలన్నీ స్వతంత్రించుకున్నట్లు నీవు స్వతంత్రించుకున్నట్లు ఒక్కటే ఒక్క మాట, ఆయన నీతో చెప్పింది చెయ్యి, అంతే. మూడవదేమో మరణాత, రాకడకు సిద్ధపడు. మామూలు కాదండి వాళ్ళు. నీకు ఇంత సబ్జెక్టు కూడా ఒక చిన్న మాటలో చెప్పేస్తారు. మనం దాన్ని తవ్వుకోవాలి. తవ్వుకుంటే వస్తాయి అంశాల మీద అంశాలు, ప్రసంగాలు వస్తాయి అన్నమాట. వాటి మీద ఇంత మాటలు అంత స్టోరీ ఉంటుంది. ఆయన ఒక్కడే కాదు, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులు పాడిన పాటలు కావచ్చు, పలికిన మాటలు కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటాయో. దేవదాసయ్య గారు తన ఆత్మీయ బిడ్డలకు ఒక కొటేషన్ బైబిల్ వచనంలో నుంచి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ పరిచారకులకు చెప్పిన మాట ఏమని చెప్పింది? ఆయనకు స్టోరీలు చెప్పండి అని చెప్పలా, ఆయనకు మీ సోదంతా చెప్పండి అని చెప్పలా, లేకపోతే మీ గందరగోళం అంతా చెప్పండి అని చెప్పలా, ఆయనకు అడ్డు చెప్పండి అని చెప్పాలి. ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఇన్నాళ్ళు చేశాం సార్, కాలేదంటే ఎంతవరకు చేయమన్నాడు అంతవరకు చేస్తానే ఉండును. మొదలుపెట్టమన్నవాడు ఆపమన్న దాకా చేస్తానే ఉండును. ఆపటం అవసరమైతే ఆయనే చెబుతాడు, ఇప్పుడు ఆపేసేయని. అంతేగాని నువ్వు ప్రయత్నం చేసి విఫలమైందని మళ్ళీ దేవుడు చెప్పకముందు నువ్వు ఆపొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఆయన నీతో చెప్తాడు, అవసరమైతే ఆపటం అవసరమైతే చెప్తాడు ఆపేసేయని, అప్పుడు ఆపుకో, ఇబ్బంది లేదు. అది కూడా చెయ్యమని చెప్పిన వాడే ఆపమని చెప్పాలి, అప్పుడు ఆయన చెప్పిందే చేయాలి నువ్వు.
ఈరోజు ఎంతమంది దీన్ని పరిశీలనలో తీసుకున్నారు? ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారండి? దేవుడు చెప్పింది చేయాలి నేనని. దేవుడు చెప్పిన మాట, ఆ మాట చొప్పున చేయునట్లు నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నా భక్తి జీవితానికి, నా లైఫ్ టోటల్కి అదే కేంద్ర బిందువు అని ఎంతమంది గుర్తించారు? గుర్తించిన వాళ్ళు ధన్యులు. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి గట్టిగా. చిన్నప్పుడు సైకిల్ తొక్కటం రాదు నాకు. సైకిల్ తొక్కటం రాదు. ఎట్లా వస్తుందంటే దానికి ఏమన్నా 4 చక్రాల, దాని మీద కూర్చుంటే పడకుండా ఉండటానికి 2 చక్రాలు, ముందు ఒకటి వెనక ఒకటి. దాని మీద కూర్చొని ఎదురు చూసుకొని ఈ పెడలు ఎక్కడుందో చూసుకునే సరే దన్మని కింద పడతాను. పెడలు చూసుకొని పెడల మీద కాలు పెట్టి ఈ తొక్కుడులో పెడితే ఇది ఎటో పోయి కాలువలో పడతాను. 2-3 సార్లు ట్రై చేసి రాదు, అసలు ఇది వేస్ట్, ఈ ప్రయత్నమే వేస్ట్ అనిపోయి కూర్చుంటే మా అన్నయ్య మా నాన్న ఒక మాట చెప్పారు. 2-3 సార్లు ట్రై చేసి రాదంటే ఎట్టరా, కింద పడతానో మీద పడతానో మొత్తానికి ఎట్లోకట్లా తిప్పలు పడి రోజు కొంచెం సేపు తొక్కుతూ ఉంటే ఒకనాటికి అదే వచ్చిద్ది అన్నారు పెద్దోళ్ళు. మరి అలాగని ఎవరికి రాలేదా? అందరూ తొక్కుతున్నారు మంచిగా, ఒకటి చేతులు వదిలిపెట్టి కూడా తొక్కుతున్నాడు. మరి వాడు చేతులు వదిలిపెట్టి మరి తొక్కుతున్నాడు, నేను చేతులతో పట్టుకొని కింద పడుతున్నాను. పెడల్కి వెళ్ళి చూసుకుంటేనేమో సైడ్ కాలువలోకి లాగుతుంది. సరే హ్యాండిల్ చూస్తేనేమో పెడల్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఎట్లా ఈ పరిస్థితి? అలాగని ఎవడు నేర్చుకోలేదంటే నేర్చుకునేవాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకి చేరుతున్నారు, నడుస్తుంది వాళ్ళకి. నా వల్ల ఏం కావటల్లా. 5-6 సార్లు 10-15 సార్లు ప్రయత్నం చేసి నిరాశ వచ్చింది. నిరాశ వచ్చి వస్తే వాళ్ళందరికీ వచ్చిందేమో, నాకు మాత్రం రాదని ఫిక్స్ అయ్యాను నేను. నాకు మాత్రం రాదంతే, వాళ్ళందరికీ వచ్చింది, నాకు రాదు. ఎందుకు రాదు నాకు? మళ్ళీ ఒక ప్రశ్న. ఒకరోజు ఇక వదిలేసుకున్నా, ఇంక తొక్కొద్దురా బాబు, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి హైవే రోడ్డు ఎక్కి, ఎందుకంటే పెడల్ దొక్కే అవసరం ఉండదు, ఫస్ట్ హ్యాండిల్ బ్యాలెన్స్ చేసుకుందాం, తర్వాత పెడల్ నేర్చుకుందామని జస్ట్ బండి పోతా ఉంటే హ్యాండిల్ అట్లా తిప్పుకొని సైకిల్ మీద కింద పడకుండా కూర్చోవటం నేర్చుకుందామని ఫస్ట్ ఒక ఐడియా వేసి, హైవే రోడ్ ఇలా ఉంటుంది, ఇంత ఎత్తు ఉంటుంది అన్నమాట. ఆ రోడ్డు టాప్కి వెళ్ళా. అక్కడ నుంచి మా బజార్లోకి ఎట్లా ఉంటుంది, ఇదేమో హైవే రోడ్డు అనుకోండి, ఇందులోంచి మా గల్లీ ఇలా ఉంటుంది అన్న బజారు. ఈ రోడ్డు దగ్గర నుంచి మా బజార్లోకి ఎట్లుంటుంది. ఇక్కడైతే మనం తొక్కే పనిలో సైకిల్ అదే పోతుంటుంది, మనం జస్ట్ అది చూసుకుంటే చాలు అనుకున్నాను నేను. ఎక్కాను, దానిపైకి ఎక్కాను. పాపం మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పక్షవాతం వచ్చింది. సాయంత్రం పూట 4-4:30 టైంలో, ఎండాకాలం రోజులు, లోపల ఒక్కతీతగా ఉందని ఆయన మంచంతో సహా బయటికి తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వండుకోబెట్టారు. ఆయన నాలంటూ ఒకడు ఉంటాడని ఆయనకి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన్ని పాపం వీధిలో వండుకోబెట్టారు, కాస్త ఇంట్లో ఒక్కపోతగా ఉందని. పాపం ఆయనకి ఒళ్ళు కడుగుతూ ఉన్నారు, తుడుస్తూ ఉన్నారు, ఆయనే మూలుగుతూ ఉన్నాడు. అప్పుడే తుడిచి లోపలికి వెళ్ళారు వాళ్ళు. కాస్త ఎండ తాపం తగ్గించుకొని సేద తీరుతున్నాడు ఆయన. ఇక నేనేం చేశాను, ఆ మెరక ఎక్కా కదా, అక్కడి నుంచి ఇక బయలుదేరా. ఎంత స్పీడ్కి వెళ్తుందంటే కంట్రోల్ కావటంలా సైకిల్. ఇక సర్రమని పోయి నేరుగా పోయి ఆయన మంచానికి పటామని కొట్టా. అప్పటిదాకా సరిగా మాట్లాడినోడు ఒక్కసారి గౌకేసాడు, వామ్మో అని లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతలా కేకేసాడు ఏందని బయటకు వచ్చి చూస్తే ఆయన గడగడ గడగడ ఉనికిపోతున్నాడు. అంతలా డాష్ అని మామూలు డాష్ కాదు అది. నేను పడ్డా, సైకిల్ పడింది. దేవుని కృపను బట్టి నాకేం కాల. ఆ మంచం తగిలి కింద సైకిల్ నేను ఇద్దరం పడ్డాం.
వాళ్ళు వచ్చేటప్పటికి నేను లేచి సైకిల్ లేపుకుంటున్నా పిల్లోడిని. వాళ్ళు కోపంగా వచ్చారు. ఆయన గడగడలాడిపోతున్నాడు. ఏం జరిగిందంటే ఆయనకైతే ఏం కాలేదు, మంచం మాత్రం ఎగిరిపడింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, నన్ను చూశారు. నువ్వు ఫలానాళ్ళ అబ్బాయి కాదు అన్నారు. దీనంగా మొహం పెట్టామన్నా అన్నాను. పోరా ఇక్కడంట్రా, అటు పో, మెల్ల మీదకి పో అని చెప్పారు. మెల్ల సదరంగా ఉంది, ఇదైతే మెరకు ఉందని ఇటు వచ్చాను నేను. నా ప్లాన్ వాళ్ళకి ఏం తెలుసు, ఇదే తొక్కే పని లేదు, అదే పోద్ది మెల్ల అంటే సదరంగా. అట్లాగా వచ్చిద్ది, నీకెందుకు నువ్వు తొక్కు అన్న ఒక్క డైలాగే వాళ్ళది. ఇక అట్లాగా చిన్నగా ఫస్ట్ కాళ్ళు పెడలకు దగ్గరగా పెట్టుకొని, తర్వాత చిన్నగా సీట్ ఎక్కి, తర్వాత రకరకాలుగా చిన్నగా తిప్పలు పడి ఎట్టకేలకు సైకిల్ దొక్కటం అనేది వచ్చింది. ఇది ఎందుకు చెప్పానంటే కాసేపు నవ్వుకుంటారని కాదు. దేవుడు భక్తిని సాధన చేయమంటున్నాడు. బాగా వినండి నాయన, భక్తిని సాధన చేయమంటున్నాడు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో ఓ తిమోతి అని తిమోతికి నేర్పాడు పత్రికలో. ఏది కూడా ఎవరికి కూడా పుడతా రాదు. కొంత సాధన మీదనే మనకు చాలా వచ్చినాయి. ఒకప్పుడు మాటలు రావు మనకి, కానీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం. ఎలా సాధ్యమైంది? సాధన. ఒకప్పుడు నడవటం రాదు మనకి, బిడ్డలారా నడవటం రాదు మనకి. ఇంకా చెప్పాలంటే పసికందుగా ఉన్నప్పుడు పక్కకి పొర్లటం కూడా రాదు. కానీ ఒక దశ వచ్చేటప్పటికి పొర్లటం వచ్చింది, కూర్చోటం వచ్చింది, ఆధారాలు ఏవైనా చేసుకొని నిలబడటం వచ్చింది, వాటినే పట్టుకొని అడుగులేయటం వచ్చింది, తర్వాత పరిగెత్తటం వచ్చింది, ఈరోజు విన్యాసాలు చేయటం కూడా వచ్చింది. ఆ స్టార్టింగ్ ఏమీ రాదు, మాట్లాడటం రాదు, ఏదన్నా వస్తువుని పట్టుకోవటం రాదు. పసిబిడ్డలు పట్టుకుంటారా? మనం పట్టుకున్నంత కంఫర్ట్గా ఏదన్నా వస్తువుని వాడి చేతులు కంఫర్ట్గా ఉండవు. దాన్ని పట్టుకోవడానికి అని చెప్పి వాడు చాలా రిస్కులు చేస్తుంటాడు. ఒక వస్తువు మనం వాడికి ఇస్తే వాడు దాన్ని తీసుకోలేడు. కానీ ఈరోజు కిలోల కిలోల బరువులు మనం మోయగలుగుతున్నాం, ఏదైనా పట్టగలుగుతున్నాం. అన్నీ అంత పెద్ద ట్రైన్ని నడుపుతున్నాడు ఒక మనుషుడు, అంత పెద్ద ఫ్లైట్ నడుపుతున్నాడు ఒక మనుషుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మన జీవితం మొత్తం కూడా సాధనతోనే ముడిపడి ఉంది. అక్షరాలు ఒకప్పుడు తెలియవు, సాధన చేసి నేర్చుకున్నాం. చదువు పాఠాలు ఒకప్పుడు తెలియవు, సాధన చేసి నేర్చుకున్నాం. లెక్కలు తెలియవు, నేర్చుకున్నాం. ఆయా భాషలు మనకు తెలియవు, నేర్చుకున్నాం. పాడటం తెలియదు, నేర్చుకున్నాం. రాయటం తెలియదు, నేర్చుకున్నాం. అంత సాధన మీదనే వచ్చింది. ఈరోజు మీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన పనితనం చేస్తారు. మంచి అల్లికలు అల్లుతారు కొంతమంది స్త్రీలు, ఏమండి. తర్వాత రకరకాల బొమ్మలు గీయగలుగుతారు వస్త్రాల మీద. కుట్టు పనులు, రకరకాల పనితనాలు ఉన్నాయి మీ దగ్గర. ఇవన్నీ మీకు పుడతా వచ్చినాయా? సాధన మీదనే వచ్చినాయి. నా వల్ల కాదు, నాకు రాదు అంటే నీ వల్ల ఏది కాదు, కానీ నువ్వు చేయగలవు. ఎందుకంటే నీ కళ్ళ ముందు ఎంతోమంది జీవితాలను దేవుడు నీకు సాక్ష్యంగా ఉంచాడు. వారి వలనైంది అంతకంటే బెస్ట్గా నీ వల్ల కూడా అవుతుంది. ఎవరి వల్ల కాందైనా, ఎవరు చేయిందైనా సరే, యేసయ్య నీకు చెప్పి ఉంటే ఖచ్చితంగా అది నీ వల్ల అవుతుంది అంతే. యేసయ్య చెప్పి ఉండదైతే ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది, అది గుర్తుపెట్టుకో. సాధన అన్నారు. మన బ్రతుకంతా సాధనతో ముడిపడి ఉంది. నిన్న మొన్నటి దాకా ఈ లోకములో శరీర సంబంధమైన సాధన బ్రతకటానికి. ఇప్పుడు క్రీస్తును నమ్ముకొని పరలోక ప్రవేశాన్ని పొందగోరి, నిత్య జీవాన్ని చేరగోరి, దేవుని యొద్ద నిలిచి బహుమానం పొంది, దేవుని దగ్గర మెప్పు పొంది, దేవునితో నిత్యత్వం అంతా ఉండాలని ఆశపడి భక్తి సాధన మొదలుపెట్టాం. ఇది సాధనే. దీనిలో కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే ఒకడు పరిపూర్ణుడు గాడు. ఇందులో కూడా క్రమక్రమముగా సాధన చేస్తూ భక్తి జీవితంలో ఎదగాలి.
యేసయ్య పోలికలోనికి, యేసయ్య స్వభావంలోనికి, సారూప్యంలోనికి మనం రావాలి. ఇది మన ముందున్న లక్ష్యం. అదే పరిపూర్ణత అంటే. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఇప్పుడు దానికైనా దీనికైనా ఏది అవసరం అని చెప్పాను? సాధన అవసరం. ఒకవేళ లోకస్తులు సాధన చేసినా సాధ్యం కానిది క్రీస్తునందున్న నీకు దేవుని మాటను బట్టి సాధ్యమైతే. ఇప్పుడు అక్కడ ధరిన చేపలు ఉండవండి. నడి సముద్రంలో ఉండొచ్చు, బాగా లోతుల్లో చేపలు ఉండొచ్చు. నడి సముద్రంలో సహజంగా విశ్వసిస్తారు ఎవరైనా చేపలు అక్కడ ఉంటాయని. ఇక అక్కడ ఎన్ని ప్రాక్టీసులు చేసినా ధరిన చేపలు దొరకవు. కానీ యేసయ్య చెబితే తగినంత ప్రాక్టీస్ నీకు లేకపోయినా సరే ఆయన చెప్పిన దగ్గర నువ్వు వల వేస్తే చాలు, చేపలు పుష్కలంగా దొరుకుతాయి. అందుకే మొదటి మాటగా మీకేం చెప్తున్నానంటే, జీవన పోరాటంలో, బ్రతుకు పోరాటంలో నువ్వు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల విషయంలో నువ్వేం కంగారు పడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, విరక్తి చెందొద్దు, నిరాశ పొందొద్దు, నిన్ను నువ్వు నిందించుకోవద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు. ఒక్కటే చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ప్రభు ఏం చెప్తాడో తెలుసుకో, ఏం చేయమంటున్నాడో తెలుసుకో. అది భూమి మీద నువ్వు బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆత్మీయంగా బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆయన నీతో ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆయన ముందు కూర్చొని ఆయన నీకు ఇచ్చిన పనిని, ఆయన నీకు ఇచ్చిన ఆలోచనని ఫస్ట్ తీసుకొని దాని చొప్పున నువ్వు నడు. రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. వెంటనే వచ్చిందా రాలేదా, జరిగిందా జరగలేదా, రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా లేదా అనేది ఒక్కటి చూసుకొని చేసుకుంటూ ముందుకెళ్ళు. ఒక్కటి కన్ఫామ్, నువ్వు అనుకున్న టైంలో ఒకవేళ రిజల్ట్ రాకపోయినా దేవుడు అనుకున్న టైంలో, దేవుడు అనుకున్న విధంగా నీకు రిజల్ట్ ఖాయం, జవాబు ఖాయం. ఎందుకంటే ఫలితం లేని పనులు ఆయన చెప్పడు. పెద్దలు, మనకు అనుభవజ్ఞులైన పెద్దలే పిచ్చి పనులు చెప్పనప్పుడు ఆయన చెప్తాడా? అయింది అసాధ్యమైనది ఆయన చెప్పాడంటే అది సాధ్యమేనని ఆయన ఎరిగునందున చెప్పాడు. ఇప్పుడు ధరిన ఉండవు చేపలని ఏసైకి తెలియదా? మీరు చెప్పండి ఒకసారి నాకు. ధరిన ఉండవు, లోతుల్లో ఉంటాయి చేపలని ఏసైకి తెలియదా? తెలుసా తెలియదా? తెలిసి ఇక్కడ ఎందుకు ఏమన్నాడు? ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు గనుక ఏ చేప కడుపులో ఏముందో తెలుసు, ఏ చేపకు మేత అందిందో లేదో తెలుసు, ఏ చేపల రాశి ఎక్కడొచ్చిందో తెలుసు. వాటిని డ్రైవ్ చేయగలడు, వాటి కడుపులు చూసి వాటికి ఆహారం పెట్టగలడు. సమస్తం ఎరిగినటువంటి సర్వజ్ఞుడు ఆయన. దేవుడు చెప్పే పని నీకు పిచ్చిదానిలాగా అనిపించవచ్చు, పిచ్చి పనిలాగా అనిపించవచ్చు. కానీ తల వంచి నువ్వు లోబడి చేస్తేవేని నువ్వు విభ్రాంతి నుండి ఒక మహా అద్భుతాన్ని చూస్తావు. అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి, అసాధ్యంగా అనిపిస్తాయి. ఇట్లట్లా ప్రభువా, ఇది ఎలా సాధ్యం అని అనిపిస్తుంది నీకు. అయినా సరే అడ్డు చెప్పకూడదు. అయినను నీ మాట చొప్పున నేను చేస్తా తండ్రి. నా జీవితంలో ఎన్నో విషయాలు అలాగా చేసి నేను దేవుని కార్యాలు కళ్ళారా చూశాను. నేనే సాక్షిని, ఇంకెవరు కాదు, నేనే. బైబిల్లో ఏదో ఒక మాట చెప్పి ఆ సాక్ష్యం మీరు పొందుకొని పోండి అంటల్లా. ప్రాక్టికల్గా నేను నా జీవితంలో ఎన్నో అనుభవించి చెప్తున్నాను. నేను కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఆయన మాటలు మరీ పిచ్చితనంగా అనిపించవచ్చు నీకు. శిఖరం మీద నుంచి కింద పడ్డాడు రాత్రి వేళ ఒకడు, పర్వతారోహకుడు. పోటీ పెట్టుకొని ఎక్కుతున్నారు అందరూ పర్వతం మీదికి. ఒకటికి జారింది, అక్కడి నుంచి పడ్డాడు. మంచు, భయంకరమైన మంచు ప్రాంతం అది. వాడు కింద కేకలేసుకుంటా పడేటప్పుడు వాడికి ఒక ఓడ లాంటిది చిక్కింది, ఓడ లాంటిది. దాన్ని పట్టుకున్నాడు, దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. దేవుణ్ణి ఒప్పుకోడు, కేకలేస్తున్నాడు స్నేహితుల్ని, రండి నేను పడ్డాను, నన్ను కాపాడండి అని. ఎవడు వినిపించుకోవటల్లా. వాడిది అరణ్య రోదన అయిపోయింది. చివరికి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడని కేకలేస్తున్నాడు. దట్టమైన మంచు పడతా ఉంది. వాడి చేతులు కాళ్ళు అన్నీ కుంగర్లు పోతున్నాయి, గడ్డగట్టుకుపోయే చలి. కాసేపటికి దైవస్వరం వినపడింది. కుమారుడా
నేనున్నానని నమ్ముతున్నావా అంటే వినపడుతుంది అయ్యా స్వరం, ఉన్నావు, నమ్ముతున్నా, నమ్మే కేకలేసాను. రైట్, నమ్ముతున్నావు, మంచిది. నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పిన పని నువ్వు చేయగలవా? చెప్పు తండ్రి, చెప్పు తండ్రి, నువ్వు ఏది చెబితే అది చేస్తాను, నేను బ్రతకాలయ్యా, నన్ను కాపాడయ్యా అని గడగడలాడితే అడిగాడు. తప్పకుండా కుమారుడా, నేను నిన్ను కాపాడునట్లు, నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పింది చెయ్యి. చెప్పు ప్రభువా అంటే, ఆ పట్టుకున్న ఓడ వదిలేసేయంట. నువ్వు ఏదైతే పట్టుకొని వేలాడుతున్నావు వదిలేసారా అన్నాడు. వదిలేస్తే ఏమవుతాడు వీడు? అదేం కాస్తుందా? పర్వతం అది, శిఖరం మీద నుంచి పడ్డాడు. వదిలితే ఇంకేమన్నా దక్కుతాడా? ఆ కొండబండలో పీస్ పీస్ అయిపోతాడు. గనక వాడు గతుకుమన్నాడు ఈ మాట విని. నీవు బ్రతుకున్నట్లు దాన్ని వదిలేయి అంటే వదల్లా. పట్టుకొని ఇది ఒక్కటి కాకుండా ఇంకేదన్నా చెప్పాయా? నువ్వు బ్రతకాలంటే అది ఒక్కటే దారిరా, ఇంకా లేదు, లేకపోతే వదులు. ఎంతసేపు చెప్పినా వదల్లా వాడు. మనం దేవుడి చిత్తం ఎంతవరకు వింటామో తెలుసా, ఎంతవరకు చేస్తాం? మనకు కంఫర్ట్గా ఉన్నంత వరకు చూస్తాం. మనకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ప్రభువా అది కొంచెం కష్టం నాయనా అని మనం దేవుడికి ఎదురు వస్తుంటాం అన్నమాట. చెప్పాడు, మౌనం అయిపోయింది దైవస్వరం. వదిలితే కాపాడతా, వదిలితే బ్రతుకుతా, వదిలేసే. నన్ను నమ్మావు కదా, నేను బ్రతికిస్తాను కదా, నువ్వు వదిలే నా మాట వినంటే, వదలాలంటే నాకు భయంగా ఉంది, నేను వదలకపోతే చచ్చిపోతావరా? కాదయ్యా ఏమన్నా కానీ ఇంకో దారి చూపించండి. లేదు, ఇప్పుడున్న పొజిషన్లో ఒక్కటే దారి, వదల్లా. అంతే పట్టుకున్నాడు, మంచుకు తడిశాడు, కాళ్ళు చేతులు అన్నీ బిగుసుకుపోయినాయి, గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది, చచ్చిపోయి శవమై వేలాడుతున్నాడు. వాడి కేకలు విని వాని స్నేహితులందరూ కూడా సరౌండ్స్ ఆ చుట్టుపక్కల నుంచి వచ్చి తెల్లవారినప్పుడు వాడిని వెతుక్కుంటూ వాడున్న జోన్ చూసి, వాడున్న ప్రదేశం చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడున్నాడో తెలిసేవాడు, ఎక్కడో పైన లేడు, భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. అర్థమైందని చెప్పింది. భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. దేవుని మాటను వదిలేశాడు అనుకో, కరెక్ట్గా వాడి పాదాలు ఎక్కడుంటాయి? నేల మీద ఉంటాయి. నేల మీద వస్తే వాడు ఏదో గుహలోకి వెళ్ళి తలదాచుకొని బతుకుతాడు, వాడు సేవ్ చేసుకుంటాడు. అర్థమైందా? కానీ నమ్మాడా? వాడు తెల్లవారుదలు దేవుడికి అడ్డం చెబుతున్నాడు కానీ వదులురా అన్నది మాత్రం వదలటలే. కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయి. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నా మాట చొప్పున చేయటానికి నీ మనసుని బలపరుచుకో, దృఢపరుచుకో. నేను విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టు, నేను చేపట్టమన్న దాన్ని చేపట్టు. నువ్వు ఎందుకు నిలబడవో, ఎందుకు గెలవవో, ఎందుకు రాణించవో, ఎందుకు వెలగవో నేను చూస్తా. నా మాట చొప్పున చెయ్యి. కానీ నువ్వు చేయవు. నీ మాట దేవుడు వినాలన్న వ్యవహారమే తప్ప దేవుని మాట నువ్వు విని దేవుని మాట చొప్పున చేద్దామని నువ్వు తీర్మానం తీసుకుని అడుగులు వేసేది తక్కువ. దేవుడు అంటాడు, ఎందుకు నీ వైఫల్యం అంటే నా మాట చొప్పున చెయ్యని కారణం చేతనే నీ మనసుకు తోచినట్టే చేస్తూ ఉంటావు. అందుకే యాకోబు గతి అంతే అయ్యింది. దేవుడు ఒకటి చెబితే ఇంకొక టైపులో వెళ్తూ ఉంటాడు. చివరికి దేవునితోనే ఒప్పందాలు చేసి, దేవునితోనే ఈయన నిబంధనలు చేసి, నువ్వు నాకు ఎట్లా ఉండు, నువ్వు ఎట్లా చేయి అంటే ఆయన సరే యాకోబు అంటే యాకోబు చెబుతాడు, దేవుడు చేస్తాడన్నమాట. అలాగే చేసుకుంటూ పోయాడు. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు లాబాన్ దగ్గర నుంచి జంప్ అయ్యేటప్పుడు, అంటే మావ దగ్గర నుంచి పారిపోయేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చేటప్పటికి అర్థమైంది మ్యాటర్. ఇప్పుడు పుట్టింటికి పోలేడు, అత్తింట్లో ఉండలేడు. అత్తింట్లో ఉండటానికి మామ శత్రువు అయ్యాడు, బామర్దులు శత్రువులు అయ్యారు, దొరికితే చంపేయాలని ఉన్నారు. పుట్టింటికి పోతే అన్న శత్రువు అయి ఉన్నాడు, ముందే కత్తి నూరుకొని ఉన్నాడు, దొరికితే చంపేద్దామని. ఇప్పుడు అటు పోలేడు, ఇటు పోలేడు. ఎబ్బోకు రేవు కుటుంబాన్ని దాటించి ఒక్కడే మిగిలిపోయాడు ఒంటరిగా. ఈరోజు నువ్వు వేసిన ఐడియాలు, ప్రయత్నాలు, ఏమండి తెలివితేటలన్నీ దెబ్బ కొట్టినాయి. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయి ఇప్పుడు బిక్కుమంట పైకి చూస్తున్నావు. దేవా ఏంది యాకోబు చూసినట్టు చూస్తున్నావు. ఇప్పుడైనా నీవు మనం సిగ్గు తెచ్చుకొని చేయాల్సింది ఏంటంటే, ఏవి చెయ్యమంటే మనం అశ్రద్ధ చేసి గతి పట్టామో ఇప్పుడు మళ్ళీ అవి చేయడానికి మనం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుని మాట నెరవేరుద్ది. యాకోబు ఓటమి ప్రాణభయంతో చివరికి దేవుని దగ్గర నిలిస్తే
ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడాడు. ఎంతకీ అతని గెలవకుండుట చూచి తొడగూటి మీదున్న తుంటి నరమును కొట్టినప్పుడు తొడగూడు వసిలెను. అతడు అవిటివాడై బలహీనుడైపోయి కాళ్ళు పట్టుకున్నాడు. ప్రియ బిడ్డ, ఒక అద్భుతమైనటువంటి మాటని దేవుడు మొన్న అనుగ్రహించిన పాటలో మెన్షన్ చేయించాడు. ఒక అద్భుతమైన మాట, 2 లైన్లు. ఆ 2 లైన్లలో మన జీవితానికి సరిపోయినంత పాఠం ఉంది. అంటే నేను రాశాను గొప్పదనిగా, దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు గొప్పదని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన తలంపు అది. పాట రాద్దాం ఏదో ఒకటి ఈ సంవత్సరాన్ని కూర్చోనండి. దేవుడు ఈ సంవత్సరం నాకేం నేర్పాలనుకుంటున్నాడు, నా ఆత్మీయ బిడ్డలకి ఏం నేర్పాలనుకుంటున్నాడు, అందులో ఏ పాఠం ఉంది? దేవుని ముందు కూర్చొని దేవుని గోజాడుకొని తరచుగా ప్రార్థన చేసుకుంటూ మాటలు అందించు ప్రభువా అవి పాటలు. ఎందుకంటే నీవు నాకు ఇచ్చే పదాలు అనేక పెదాల మీదకి వెళ్తాయి, అనేక హృదయాల మీదకి వెళ్తాయి నాయన. అవి ఫలించాలి ప్రభువా, సహాయము చేయమని దేవుని గోజాడుకొని పాట సిద్ధపరచు. అందులో ఒక లైన్ ఏంటంటే, నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. నజరేతువాడా నా ప్రాణనాద, నా విమోచక, విశ్వ పరిపాలక. ప్రైజ్ ద లార్డ్. తర్వాత పాడుకుందాంలే కానీ ఆ పదం మీద మనం దృష్టి పెడదామంటే, నా కార్యములన్నీ అగచాట్లకు కారణం. నా ఐడియాలు ఏమండి అగచాట్లు తెస్తాయి. నీ మార్గములు, నీ మాటలో నేను కానీ ప్రయాణం చేస్తే అవి నాకు క్షేమకరములు. నీ హస్తములే నన్ను గెలవని, నీ చేతుల్లో నన్ను ఓడిపోని. దేవా నేను ఎప్పుడు నిన్ను గెలవద్దు ప్రభా, నిరంతరం నీవే నన్ను గెలుచుదువుగాక, నీవే నన్ను గెలుచుదువుగాక. నిరంతరము దేవా నీ చేతిలో నేను ఓటమి పాలగుదునుగాక, ఓడిపోవుదునుగాక. ఇదే జరుగునుగాక, ఇదే జరుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇది మన హృదయ వాంఛై ఉండాలి బిడ్డ. మనం గెలవద్దు దేవుణ్ణి. ఒక సూక్తి గుర్తు రాసుకో. వాస్తవంగా యాకోబు దేవుణ్ణి గెలిచాడా, దేవుని చేతిలో తన్నులు తిని ఓడిపోయాడా? పెద్దగా చెప్పండి నోరు తెరిచి. ఎక్కడ తన్నాడు? తొడ గూటి మీద కొడితే అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినోడు ఇప్పుడు కాళ్ళు పట్టుకుని ఆడవటం మొదలుపెట్టాడు. తెలుసుగా మీకు ఆ సంగతి? ఇప్పుడు చెప్పండి, దేవుని చేతిలో ఓడిపోయాడా, గెలిచాడా? అందరు నోరు తెరిచి చెప్పాలి. ఓటమి కదా, ఓడిపోయాడు కదా దేవుని చేతిలో. కానీ దేవుడు ఆయన ఆశీర్వదించి పెట్టిన పేరేందో మీరు ఒకసారి చెప్పండి. అంటే అర్థమైంది. అక్కడ ఒక మాట చెప్పి ఆ పేరు పెడతాడు. ఛాన్స్ ఉంటే చదువు శామ్యూయల్. వచనం 32వ అధ్యాయం ఆదికాండం 27వ వచనం. ఆదికాండం 32:27 వచనం చదువుతున్నాడు, చిత్తగించండి. అయిపోయింది ఇక ముగింపు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. ఆగా ఇందాక మీరేమన్నారు? ఇందాక మీరేమన్నారండి? ఓడిపోయాడా, గెలిచాడా? దేవుని చేతిలో. పెద్దగా చెప్పాలి. అయిపోయింది, సంతోషంగా చెప్పండి. ఓడిపోయాడు కన్ఫామ్. అన్నకు భయపడ్డాడంటే అన్న చేతులు అవుట్. మామకు భయపడి పారిపోతున్నాడంటే మామ చేతులు అవుట్. మరి లేకపోతే పారిపోవటం ఏంటి?
జంప్ అయ్యాడంటే ఎందుకు అవుతున్నాడు? ఓడిపోయే, మనుషులతో ఓడిపోయాడు. దేవుని చేత దెబ్బతిని అవిటివాడై దేవుని చేతిలో ఓడిపోయాడు. ఎప్పుడైతే దేవుని చేతిలో ఓడిపోయాడు, వినండి బాగా, ఎప్పుడైతే దేవుని చేతిలో ఓడిపోయాడో ఆ ఓటమిని దేవుడు గెలుపు అంటున్నాడు. అర్థమైందా? అది గెలుపుగా రాసుకోమన్నాడు. దేవుణ్ణి ఓడగొట్టిన వాడు, దేవుని మీద గెలిచిన వాడు వాస్తవిక జీవితంలో ఘోరంగా ఓడిపోయిన వాడు. అలా కాకుండా దేవుని చేతిలో ఓడిపోయిన వాడు, దేవుణ్ణే గెలిపించిన వాడు వాస్తవిక జీవితంలో నిజంగా గెలిచిన వాడు. అది అసలు రహస్యం. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడన్నా ఏమర్థమైంది? దేవుడు మనల్ని గెలవటం అంటే ఏంటి? మన సొంత ఇష్టాలకు వచ్చేటప్పటికి దేవుడితో పోరాడి దేవుడు నోరు మూపించి, అదే తండ్రి మీద కొట్లాడి కొడుకు అన్ని దరిద్రాలు తెచ్చుకున్నట్టు, పిల్లలు మారాం చేసి మొండికేసి పీడించి రోధించి గందరగోళం చేసి తండ్రి చేత కొన్ని పనులు చేపిస్తారు, తల్లి చేత కొన్ని పనులు చేపిస్తారు. తెలుసా? మీరు చేపిల్లా? నేను చేపిల్లా? చేపించామా లేదా? అప్పుడు దాని అర్థం ఏంటంటే అంత పెద్దవాళ్ళని కూడా వీళ్ళ సెంటిమెంట్తో ఏడిపించి గెలిచినట్టు. చివరికి ఏం చేస్తారు తల్లిదండ్రులు? అది వద్దురా, నీకు మంచిది కాదు అంటే నువ్వు ఏడిసేసరికి, అవునా, ఇంకా అర్థమయ్యేటట్టు చెబుతా. అమ్మ వాడు మంచోడు కాదని నేను తీసుకున్నానమ్మా విషయం, వాడి క్యారెక్టర్ మంచిది కాదమ్మా, వాడు నమ్మకంగా గొంతు కోసే టైప్ అని తెలిసిందమ్మా, నేను ప్రేమించాను తెగ ఎగురుకుంటా పోతున్నావు, రేపు నీ సావు నీ పెద్ద దినం మొత్తం చేస్తాడే వాడు, వద్దమ్మా, వాడి గురించి వాకప్ చేశానమ్మా, పెద్ద దుర్మార్గుడు, వాడు డ్రగ్గిస్ట్ అని తెలిసింది. ఏడిస్ట్, వాడు డ్రగ్స్కి అలవాటు పడినవాడు అని తెలిసిందమ్మా, వాడు సైకో అని తెలిసిందమ్మా, వాడి మాయమాటలకి ఎట్లా బుక్ అవుతున్నావే తల్లి అంటే ఏమంటది? అసలు అతని గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఎవరెవరో ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? ఎవరెవరు ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? మీరు ఎన్నన్నా చెప్పండి, నా హృదయంలోంచి అతన్ని తీసేయలేరు. మీరు ఎన్ని చెప్తా ఉంటే నాకు అంత ఎక్కువ అవుతూ ఉంటుంది అతని మీద ప్రేమ. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ మొండికేసి తిండి మానుకొని పీడిచ్చి ఏం చేసినట్టు? చివరికి ప్రేమను బట్టి ఏం చేస్తారు? సరే రాజు మెచ్చింది రంభ అన్నట్టు, సరే పొమ్మ ఏదో దరిద్రపండి దేవులాడుకున్నాం, మేము చూసిన దాకా ఆగలేదు, నీ కర్మ కాల్చుకున్నాం, సరే అనుభవించుపోవే, నీ కర్మ అనుభవించు అని అమ్మా నాన్న ఓటమి పాలయ్యి బిడ్డగా నిన్ను గెలిపించి నీ ఇచ్చను నెరవేర్చడానికి సపోర్ట్ చేస్తారా? అప్పుడు నువ్వు అమ్మా నాన్నని గెలిచావు, ఓడిపోలా, గెలిచావు, చివరికి పెళ్లి చేసుకున్నాక నీకు మ్యాటర్ అర్థమైంది. ఇంక ఇప్పుడు ఎంత లాభ కొట్టుకుంటే ఏమంట? ఇక బతుకంతా తిడతానే ఉంటారు. దరిద్రపు దాన వద్దంటే విన్నావా? నీకేం తెలుసు అతని గురించి అన్నావు, ఇప్పుడు నీకేం తెలిసి వచ్చి ఏడుస్తున్నాడు తన్నులు తిని. సచ్చిందాను నువ్వు ఆడ చావకుండా ఏడుకొచ్చి మా ప్రాణం తీస్తున్నావు దరిద్రపు దాన. పెద్ద బిల్డప్ ఇచ్చి మీ ముఖం చూడడం, వచ్చిన గడప దోకనని ఎచ్చులు పడిపోయావు కదా, పనికి మాలిందని. మళ్ళీ చీటికి మాటికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ మా పంచ ఎందుకు కాసావు? మమ్మల్ని గెలిచావు, మమ్మల్ని ఓడగొట్టి వెధవల్ని చేసి దద్దమ్మలు వేసి పనికి మళ్ళీ సమాజంలో గాలి తీసిపోయి సిగ్గుందా మళ్ళీ ఎందుకు రావడానికి? నలుగురిలో నవ్వుల పాలు చేసి లేచిపోయిందని కోడై కూసేటట్టు చేసి చండాలం చేసిపోయి, వాడు దేవుడు, వాడు మొనగాడు, వాడు అంత గొప్ప అని పెద్ద వాడేదో ఆకాశం నుండి భూమికి దిగొచ్చిన దూతలాగా బిల్డప్ ఇచ్చిపోయావు. ఇప్పుడు సైతానుడు అనుకుంటే ఎందుకు వస్తున్నావు? సైతాన్ మోహన్ దానా? సిగ్గుండాలి కదే, రోషం ఉండాలి కదా పోతే అని అందామని అమ్మా నాన్నకు అనిపించినా అనరు. నేను అన్నాను అనుకున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనరు. ఎందుకో తెలుసా? ప్రేమ.
ప్రేమ మాయకు, మోసానికి, భ్రమకు లోనైపోయింది పిచ్చిది నా బిడ్డ. పోనీ ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకుంది, ఇప్పుడన్నా బాధపడుతుంది, నేను తప్పటడుగు వేశానని పశ్చాత్తాపడుతుంది బిడ్డ. లోకం క్షమించకపోవచ్చు నా బిడ్డని, నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారని పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం పోనీలే తల్లి అని నువ్వు తెచ్చుకున్న దరిద్రానికి మళ్ళీ నిన్ను ఓదారుస్తా కూర్చుంటారు. నీకు సపోర్ట్ చేస్తా, నీకన్నీ సమకూరుస్తా, నువ్వు తెచ్చుకున్న దరిద్రాన్ని నీతో పాటు వాళ్ళు కూడా మోస్తా. ప్రేమను బట్టి సహిస్తా, భరిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రిని గెలిచి వేసిన అడుగు ఎంత మాత్రం ఫలించింది? ఒకవేళ తల్లిదండ్రి అన్నా నీ విషయంలో సరైన విషయాలు చెప్పరేమో, సరైన మాదిరి చూపరేమో, సరైన మార్గం నీకు చెప్పరేమో, కానీ దేవుడు ఎప్పుడైనా అలా చేస్తాడా? దేవుడు నీకు నాకు ఇచ్చే ఆలోచన చాలా గొప్పది. నేను అందుకే 1,000,000 సార్లు కోరుకుంటున్నా, దేవుని బలిపీఠం మీద నిలబడి, దేవా నిరంతరము 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 నా ఆలోచనలన్నీ నీ ఎదుట ఓడిపోవాలి నాయన, ఓడిపోవాలి 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 ఓడిపోవాలి. నా విషయంలో నిరంతరము నీ ఆలోచనలే గెలవాలి, నీ తలంపులే గెలవాలి, నీ ఉద్దేశాలే గెలవాలి, నీ చిత్తమే గెలవాలి. యేసయ్యా నువ్వు ఎప్పుడు నన్ను గెలవాలి, నువ్వు ఎప్పుడు నన్నే గెలవాలి, నన్ను గెలవాలి, నన్ను గెలవాలి. నేను నీ చేతిలో నిరంతరం ఓడిపోవాలి, నిరంతరం ఓడిపోవాలి. అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని, అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని. నువ్వు గెలిచిన దానివి, గెలిచిన వాడివి. మనం ఆయనను ఎదురాడి గెలిచినంత వరకు మనం ఓడిపోతానే ఉంటాం బిడ్డ. అందుకే దేవుని ముందు ఇది ఎప్పుడు వేడుకోవాలి, నన్ను ఓడగొట్టే ప్రభువా, నన్ను గెలిచే ప్రభువా. ఒక్క విషయంలో కూడా నేను గెలవద్దు ప్రభువా, అన్ని విషయాల్లో నేను ఓడిపోవాలి, నాలో నేను ఖాళీ అయిపోవాలి, నన్ను నీ వశపరుచుకొని నువ్వు వెళ్ళాలి. పేరుకే నేను కానీ పూర్తిగా నీ స్వాధీనంలో ఉండాలి. నన్ను అనుగ్రహించమని నువ్వు కన్నీరు గార్చాలి దేవుని ముందు. ఇది ఆవశ్యకము, అది అవసరం. యాకోబు ఎప్పుడైతే అలా ఓటమి పాలైపోయి దేవుని చేతిలో ఓడిపోయాడు, అప్పుడు యాకోబుకి టైటిల్ ఏమి ఇచ్చాడు తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. యాకోబు బతుకు చూస్తేనేమంతా ఓటమి, కానీ దేవుడు ఏమన్నాడు? లేదు, గెలిచావు నువ్వు అన్నాడు. చివరికి గెలుచుకున్నాడు, దేవుణ్ణి గెలుచుకున్నాడు. అంటే దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు, దేవుని చేతిలో ఓడిపోయి. ఏమని చెప్పాడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. చెప్పండి, ఆయన మాట చొప్పున మనం వేద్దామా, ఆయన్ని గెలుద్దామా? అడుగు చెప్పండి. ఆయన మాట చొప్పున అడిగేద్దామా, ఆయన్ని గెలుద్దామా? దేవుని సంఖలోకి మనం వెళ్ళిపోదామా, మన సంఖలోకి దేవుడిని తెద్దామా? ఒక ముక్క చెప్పేయండి, ఇంకా ముగించుకుందాం. ఎవరు? ఆయన సంఖలోకి మనం వెళ్ళిపోదామా, ఆయన తిప్పినట్టు తిరగడానికి? ఇది ఒక్కసారిగా నీకు కలివి కావచ్చు, కానీ క్రమక్రమముగా నువ్వు సాధన చెయ్యి. దేవుడు నీతో చేయమన్న పని చేయడానికి ఎప్పుడు వెనకడుగు వేయొద్దు, నువ్వు చేస్తా వెళ్ళు. దేవుడు చెప్తే ఆపొద్దు, దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు. ఒక రోజుకి నీ ప్రయాస ఫలించి నువ్వు ఊహించని అద్భుతమైన ఫలాన్ని నువ్వు చూస్తావు. అయితే ఇక్కడ దేవుడు చెప్పాడా లేదా అనేది క్లారిటీ తీసుకో. చెప్తే నువ్వు అంతే సాగిపో, ఫలితం చూస్తావు. అలాగే ఆత్మీయ జీవితంలో నిలదొక్కటం కానీ, శరీర జీవితంలో నిలదొక్కడం కానీ, ఏదైనా సరే ఏమన్నాడు? ప్రార్థన చెయ్యి అన్నాడు. అనుకో, ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లా, నా ఆత్మీయ జీవితంలో నిలకడ రావట్లా అనుకోవద్దు. చెప్పాడు కదా, చెప్పింది చెయ్యి, చెప్పింది చెయ్యి. వారు పోవచ్చు ఉండగా, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అనుంది 10 మంది కుష్ఠరోగుల గురించి. అయ్యా, యాజకుడి కనపరచుకోమంటున్నావు, జబ్బు తగ్గిన తర్వాత పాళెంలోకి వెళ్ళాలి, కానీ జబ్బు ఇలాగుండి పాళెంలోకి వెళ్ళకూడదయ్యా, అలా వెళితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు, ఇలా ఉంటేనన్నా జబ్బుతో బతికుంటాం. ఈ కుష్ఠరోగం అపవిత్ర రోగం నాయన, ఈ రోగంతో ఇలాగ పాళెంలోకి వెళ్ళిపోతే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారయ్యా, మేము వెళ్ళకూడదు, నువ్వు మమ్మల్ని క్యూర్ చేయి, బాగు చేయి, స్వస్థపరచు, అప్పుడు మేము వెళతాం లోపలికి అనలా వాళ్ళు. మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. ఒకటే మాట,
అంతే 10 మంది బయలుదేరారు. ఫస్ట్ ఏమేమి అడిగారు? ప్రభువా మమ్మను కరుణించుము, మమ్మను బాగు చేయుము, మమ్మను శుద్ధులనుగా చేయమని కేకలు వేస్తే ప్రభువా 10 మంది వైపు చూసేమన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. అంతే. బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఉంది లేఖనంలో, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైదే. దేవుడు నీకు పని చెప్పాడు, ఇదిగో గతం తీసే, ఇదిగో ఇప్పటి నుంచైనా అడుగులు మళ్ళీ బ్యాలెన్స్ చేసి నేను చెప్పిన ప్రకారం నువ్వు నడవటం మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టు. ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకోమన్నా మొదలుపెట్టు. సమయమందున వాక్యమును ధ్యానించమన్నా మొదలుపెట్టు. సమయమందున వాక్యమును ప్రకటించమన్నా మొదలుపెట్టు. నీవు ఆత్మీయంగా బలముగా ఉంటున్నట్లు ఇతరులకు సువార్త చెప్పమన్నా, వాళ్ళు రక్షింపబడకపోవటం నేను తేల్చుకుంటాను. నువ్వు బాగుంటావు ఇతరులకు సువార్త చెప్పడం ద్వారా, నువ్వు బాగుంటావు పరిచర్య చేయటం ద్వారా, నువ్వు బాగుంటావు సేవ చేయటం ద్వారా నీ రక్షణ కాపాడుకోగలవు. అందుకని నీకు అది ఉపయోగం అని నేను చెప్పాను, అది చేసుకుంటా, నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. గతంలో శ్రద్ధ చేశావు, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రగిలించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇక నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. ఏ భక్తిలో అయితే తిరిగి పుంజుకున్నావో, ఆత్మీయత, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సత్యాసక్తి, పరిచర్య, సువార్త ప్రకటన, దైవ సేవ కొరకైన ఆకాంక్ష, ఏవైతే నువ్వు మొదలుపెట్టావో అవన్నీ కూడా ఇక చల్లారిపోకుండా ప్రజ్వలింపజేయి. వాటిలో ముందుకు కొనసాగు. నీవు అలా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళుచూ ఉండగా సమస్త బంధకాలు తొలగిపోతాయి. నీ అపవిత్రత అంతా పోతుంది. నీ కట్లన్నీ ఊడిపోతాయి. నువ్వు కట్టుకున్నటువంటి కట్లన్నీ ఊడిపోతాయి. ఎప్పుడు నువ్వు పోవచ్చు ఉండగా నా మాట చొప్పున నీ నుంచి వచ్చేటువంటి దుర్గంధం అంతా పోతుంది. పరిమళ భరితంగా నీ బ్రతుకు మారిపోతుంది. ఎప్పుడు నా మాట చొప్పున నీవు పోవచ్చు ఉండగా. మాట చొప్పున వల వేసినప్పుడు లైఫ్లో చూడనన్ని చేపలు, చూడని ఊహించని స్థలములో అతను పొందటం జరిగింది. మాట చొప్పున ప్రయాణమై వెళ్ళినప్పుడు పోవచ్చు ఉండగా వారు కట్లలో నుండి, జబ్బులో నుండి, అపవిత్రతలో నుండి, బలహీనతలలో నుండి విడుదల పొంది శుద్ధులైపోయారు. మాట చొప్పున, ఆయన చెప్పిన దాని చొప్పున మీరు చెయ్యుడి అన్న మాట విని, అంచుల మట్టుకు నీళ్లు నింపి తీసుకెళ్ళి విందు ప్రధాని యొద్దకు తీసుకెళ్ళి ఇవ్వండి అంటే ఆయన మాట చొప్పున తీసుకెళ్ళి ఇస్తే బాణలో నీళ్లే, వాళ్ళ చేతుల్లో నీళ్లే. అవి తీరా ఆ సన్నివేశంలోకి వెళ్ళేసరికి, వాని చేతుల్లోకి వెళ్ళేసరికి మధురమైన ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు చెప్పింది చేశానా లేదా అదొక్కటే మెయిన్ బ్రదర్. చాలామంది ఎఫెక్ట్ ఎందుకయ్యారు తెలుసా? సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు, విశ్వాసరాళ్ళు ఎందుకు బలహీనులైపోయి, ఎందుకు వ్యర్థులై, ఎందుకు అర్భకులైపోయారు తెలుసా? దేవుడు చెబుతూ వచ్చిన వాటిని కొన్నిటిని విన్నారు, కొన్నిటిని పెడచెవిని పెట్టి తమ మనస్సుకు తోచిన ఆలోచనల చొప్పున చేసి దేవుణ్ణి గెలిచారు. అర్థమైందా? దేవుణ్ణి ఓడించారు. ఓడిపోయి మాడిపోయి బతుకీడుస్తున్నారు ఇప్పుడు. ఏమైనా అర్థమైందా నాయన నేను చెప్పింది మీకు? మీ జీవితాల్లో కూడా కొన్ని అట్లాంటి తప్పటడుగులేసి ఇప్పుడు ఓడిపోయి మాడిపోయి కూర్చున్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక నిరీక్షణ లేదంటున్నాడా? ఉంది ఉంది ఉంది. మళ్ళీ ఒక్క అడుగు నీ చేత వేయిస్తాను. ఇక నుంచి మొదలు పెడతావా? ఇక నుంచి మొదలు పెడతావా? ఎంత ప్రార్థన చేసినా నాకు శరీరం మీద జయం రాలేదు. లేదు లేదు లేదు, నువ్వు చేస్తూ ఉండు. ఎంత ప్రార్థన చేసినా నా సమస్యకు పరిష్కారం రాలేదు ప్రభువా, ఆ దుర్మార్గుడు మారలేదు. లేదు లేదు, నువ్వు చేస్తూ ఉండు. ఎంత ప్రార్థన చేసినా ఈ అప్పు నుంచి బయటపడలేదు. లేదు లేదు, నువ్వు చేస్తూ ఉండు. నువ్వు చెయ్యి, నువ్వు కంటిన్యూ చేయి. నేను చెప్పిందాకా ఆగొద్దు, నువ్వు చెయ్యి. నువ్వు చెప్పినట్లు నేను చేస్తా ఉన్నాను ప్రభువా, ఇంతకాలం చేసిన ఆ పాపం మీద నాకు జయం రాలేదు. లేదు లేదు, నువ్వు చేస్తూ ఉండు. లేదు, పాపం కాదు, నేను చెప్పినట్లు నువ్వు పోరాటం చేస్తూ ఉండు. ఖచ్చితంగా విడుదల వస్తుంది నీకు. మాట ఇచ్చింది నేను, దాన్ని నెరవేర్చేవాడిని నేను. ఇది ఎలా జరిగిద్ది అంటే అదే నమ్మాల. నువ్వు ప్రార్థన చేస్తే ఎలా జరిగిద్ది అంటే కోట్ల మందికి జరిగింది, నీకు జరగదా? దేవుడు చేస్తాడు. సబ్బు పెడితే మురికెట్టబోయింది,
యేసు రక్తంతో పాపం ఎట్టబోయింది? విద్యుత్ శక్తి ఒక బల్బుని ఎలా వెలిగిస్తుంది? ఇవన్నీ వాస్తవాలైనప్పుడు, నిజమైనప్పుడు ఆయన చెప్పాడుగా, ప్రార్థన చేయి నేను నీకు జవాబిస్తానని. అంత గట్టిగా నువ్వు ఎందుకు తీసుకోవు? దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చినంత వరకు మొరపెట్టకుండా ఎందుకు మానుకుంటున్నావు? ఎందుకు నిరాశలోకి వెళ్ళిపోతున్నావు? సరి చేసుకోవాలి. మన వైఫల్యాలు ఉన్నాయి, మనం నిర్లక్ష్యం చేసినవి ఉన్నాయి, మనం దిద్దుకోకుండా కొనసాగిన తప్పులు ఉన్నాయి. అన్నీ సరి చేసుకొని బ్యాలెన్స్ అయి తిరిగి దేవునితో ప్రయాణం మొదలు పెడదాం. దేవునితో క్రొత్తగా నడక మొదలు పెడదాం. దేవుడు నిరంతరం మనల్ని గెలిచి ఆయన చేతుల్లో మనల్ని అన్ని విషయాల్లో ఓడగొట్టి మనల్ని గెలిపించుగాక. ఫైనల్గా చెప్పండి, దేవుని చేతిలో మనం ఓడిపోతేనే నిజంగా మనం గెలిచినట్టు. దేవుణ్ణి గెలిచామంటే నిజంగా ఓడిపోయినట్టు. క్లియర్గా అర్థమైంది కదా? ఇన్నాళ్ళు నీ ప్రయత్నం విఫలమైందని నిరాశ వద్దు నీకు. ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళా నేను చెప్పినట్టు నువ్వు మొదలుపెట్టు. నీలో రగిలించాను ఒక జ్వాల, అది దేదీప్యమానమే వెలుగొందాలి. ఇక ప్రజ్వలించున్నట్లు ఇక నువ్వు లైన్లోకి రమ్మని దేవుడు నేను పిలుస్తున్నాడు. రా, మోకాళ్ళ మీదకి వచ్చేసాయి. సేవకులు, విశ్వాసులు, ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ బిడ్డలారా రండి, మోకాళ్ళ మీదకి రండి నాన్న, రండి. దేవుని పాదాలు పట్టుకుందాం రండి. దేవుని శరణు వేడుదాం రండి. తప్పులు ఒప్పుకుందాం రండి. నిర్లక్ష్యం చేసిన భక్తి జీవితాన్ని సరి చేసుకుందాం రండి. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థనలో దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం. దేవుడు ముక్కుసూటిగా మనతో మాట్లాడాడు, ముఖాముఖిగా మన మధ్య ఆయన సంచరించాడు. ఆయన తన చిత్తమును మనకు స్పష్టపరిచాడు. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. నువ్వు సాధన మానొద్దు, నీ ప్రయత్నం మానొద్దు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిన మాట చొప్పున నీవు నడుస్తూ ఉండు. అన్ని బంధకాలు తెగిపోతాయి. నేను ఉన్నాను కదా తెంచేవాడిని. నా మాట వినకనే నువ్వు దరిద్రాలని తెచ్చుకున్నావు. నన్ను గెలవాలని ప్రయత్నం చేశావు. ప్రతి విషయంలో నాకు ఎదురే వస్తూ ఉన్నావు. అందుకే నీకు గతి పట్టింది. దయచేసి ఇప్పుడన్నా నువ్వు సరి చేసుకోమని నా తండ్రి నేను పిలుస్తున్నాడు. నా మాట చొప్పున నడవమని పిలుస్తున్నాడు. అడుగులు దిద్దుకోమని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా స్తోత్రం అయ్యా. నాతో మాట్లాడిన నా తండ్రి, నన్ను దర్శించిన నా తండ్రి, ముక్కుసూటిగా నన్ను దర్శించిన నా తండ్రి, నేను చెబితే నీ మానవ జ్ఞానం అసంభవం అని చెప్పిన, మనుష్య జ్ఞానం, మనుష్య తర్కం అసంభవం అని చెప్పిన నేను చెబితే నోరు మూసుకొని నమ్మాలి నువ్వు అంతే. ఎందుకంటే మానవ జ్ఞానాలకు, తర్కాలకు, ఆలోచనలకు మించిన కార్యములు చేయగల దేవుడును నేనని అద్భుతంగా మాతో మాట్లాడిన మా తండ్రి నీకు వందనాలు. సిగ్గొచ్చింది నాయన. మేము పోరాటం ఆపకూడదు నాయన. కనికరించు తండ్రి. మా బిడ్డల్ని ప్రభావితం చేసినందుకు నీకు వందనాలు. మా బిడ్డల్ని సరి చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా రక్షణ అనుభవంలోకి రాకపోతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది మీ జీవితాలను ప్రభు చేతికి అప్పగించమంటున్నాడు. కనీసం ఇప్పుడన్నా దేవుని మాటకు లోబడితావా? నీ బ్రతుకు అప్పగించుకుంటావా? బాగుపడతావు. అలా సిద్ధపడిన వాళ్ళు రక్షణకు సిద్ధపడండి. ముగింపులో బాప్తిస్మం ఇచ్చి వెళతాను. హల్లెలూయా. అలా సిద్ధపడిన వాళ్ళు లేచి వెళ్ళిపోండి. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి. అన్నా నాకు రక్షణ కావాలి, ఇక యేసయ్య మాట చొప్పున బ్రతకడం మొదలు పెట్టాలి, నేను మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలన్నా, నాకు బాప్తిస్మం కావాలన్నా, సిద్ధపడి వచ్చానన్నా నాకు ఇవ్వండి అంటే వెళ్ళిపో. చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపో, ప్రార్థనలో ఉండు. అక్కడికి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో. పరిచారకులు ఉన్నారు, అక్కడ రిసీవ్ చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు సరిదిద్దుకోండి. సమస్యలు నీ గొప్పవి కానీ దేవుని గొప్పవి కాదు. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే శత్రువులు నీ గొప్ప కానీ దేవుని గొప్ప కాదు. ఒక్కటే, అన్నిట్లో నీకు గెలిపిస్తాడు ఆయన. అయితే ఆయన మాట చొప్పున వల వేస్తావా? ఆయన మాట చొప్పున అడుగులేస్తావా? ఆయన మాట చొప్పున నడుస్తావా? ఆయన మాటలో నువ్వు ప్రయాణం చేస్తాగా జలములు కూడా నిన్ను ముంచజాలు, అగ్ని కూడా నిన్ను కాల్చజాలు. ఆయన మాట తీసుకో. ప్రతిదీ చూసుకో. దేవుడు దీన్ని ఒప్పుకుంటున్నాడా లేదా? దేవుడు దీన్ని ఆమోదించాడా లేదా?
ఎదగాలి, 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 నువ్వు ఎదగాలి. చిన్నపిల్లల్లాగా జీవితం అంతా గడపొద్దు. ఆత్మీయ ఎదుగుదల నీలోనికి రావాలి. భక్తి జీవితం తిరిగి పుంజుకోవాలి. నీ వలన ఇతరులు ప్రభావితం కావాలి, ఇతరులు ప్రభావితం కావాలి. ఇతరులకు మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రము, 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 స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, 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 దారి తప్పాను ప్రభువా. మళ్ళీ నన్ను బ్రతికించావు తండ్రి, నాతో మాట్లాడావు తండ్రి. నీకు స్తుతి, స్తోత్రము, స్తుతి, స్తోత్రము. సిగ్గుగా ఉంది నాయన, ముఖం చెల్లట్లేదు ప్రభువా. నిజమే నాయన, నిన్ను ఎదిరించి, నిన్ను ఓడించి నేను చాలా బుద్ధిహీనమైన రీతిలో గెలిచానే కానీ ఓడిపోయాను ప్రభువా. వాస్తవంగా నిజ జీవితం లేదు నాయన. నన్ను నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలి. ఎవరు మౌనంగా ఉండదు. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయాలి బిడ్డ. వెళ్ళిపోదాం ఇంటికి. ముగింపు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉంటున్నాను, మోకాళ్ళ మీద ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తన కార్యాలు మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణ ఫలించబోతుంది. పేతురు చూసినట్టు ఒక ఆశ్చర్యకరమైన కార్యము నీవు చూసి భ్రాంతి నొందే రోజు వచ్చింది. దేవుని మహోన్నతమైన కార్యము, ఊహ కూడా అందని కార్యము, గొప్ప కార్యములు, గొప్ప కార్యములు, గొప్ప కార్యములు సొంతం చేసుకోబోతున్నావు. ఒక ఆశీర్వాదకరమైన మలుపు నీ జీవితం తీసుకోబోతుంది. ఆయన ఆ విధమైన రీతి నిన్ను ఆత్మీయంగాను భౌతికంగా నడిపించబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పుకుంటూ దేవా నన్ను కనికరించు, క్షమించమని దేవుని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. నజరేతువాడా నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. నజరేతువాడా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. రక్షకా యేసయ్యా, యేసయ్యా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తుతి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ శుభవేళ మమ్మల్ని సమకూర్చి నువ్వు అందించిన ప్రతి మాటకై వందనాలు. ముక్కుసూటిగా తేటగా మాతో మాట్లాడావు నాయన. కొడిగట్టుకుపోతున్న మా ఆత్మీయ జీవితాలను తిరిగి మండించావు తండ్రి. తిరిగి నీతో నడక మొదలుపెట్టుచుండగా, ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టుకుంటుండగా, మోకాళ్ళ ప్రార్థన అనుభవాల్లోకి వస్తుండగా, వాక్య ధ్యానం పట్ల ఆసక్తి పెంచుకుంటుండగా, సేవ కొరకు సిద్ధమవుతుండగా, సువార్త ప్రకటన కొరకు సిద్ధమవుతుండగా, తిరిగి నీ కార్యాలలో బలం పుంజుకోవడానికి నీకు అందుబాటులోకి వస్తుండగా మమ్మల్ని ఆశీర్వదించాలి.
ఓడిపోని ప్రభువా, నీ చేతుల్లో మమ్మల్ని ఓడిపోని. గెలువు నాయన, మా హృదయ ఆలోచనలు గెలువు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకొని మా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచి నీ రాకకై మేము సిద్ధపడ అనేకులను సిద్ధపరిచినట్లు సహాయం ఇచ్చి, నీ మాట చొప్పున బ్రతకడానికి ఒకటొకటిగా మొదలు పెట్టుకొని నీ మాట చొప్పునే చేయడానికి సాధన చేసే కృప దయచేయి నాయన. ముందు కొన్నిటికి లోబడతాం, తర్వాత మరికొన్నిటికి లోబడతాం. అలాగా క్రమక్రమంగా అన్నిటికీ నీకు లోబడాలి, అన్నిటికీ నీకు లోబడాలి. నీ చేతి కిందికి వచ్చేయాలి, సంపూర్తిగా నీకు లోబడాలి. ఎంత లోబడతామంత ఫలిస్తామని చెప్పావయ్యా. ఎంత నీ మాటకి లోబడతామో, ఎంత నీ మాట చొప్పున అడుగులేస్తామో అంత అద్భుతాలు చూస్తామని, అంత దీవెనకరంగా మారిపోతామని మాతో మాట్లాడావయ్యా. మా బిడ్డలు వీటిని హృదయమందు భద్రపరుచుకున్నట్లు, నేను మేమందరం విని నేర్చుకున్నట్లు, స్థిరపరచుకున్నట్లు కృపనిమ్మని. ఇక్కడున్నవారు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నవారు, జూమ్లో కనిపిస్తున్నవారు, బిడ్డలందరినీ కూడా బలాభివృద్ధిలోకి నడిపించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి విశ్వాసంలో బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రపంచమంతటా ఉండి అందుబాటులోకి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ సదా తోడి నిత్యత్వంలో చేర్పర్యంతం మనం నడిపించునుగాక. సార్వత్రిక సంఘంతో పాటు అందులో ఒక భాగమైన తండ్రి సన్నిధి కుటుంబానికి కూడా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. బిడ్డ, మీ అందరికి వందనాలు. చెప్పిన విషయాలు మరలా ధ్యానింపదగ్గ విషయాలు కొంచెం ఆలోచించండి. ఈ సందేశాలు వినండి, మళ్ళీ ఆత్మలో బలం తెచ్చుకోండి. కోల్పోయిన ఆత్మీయతను తిరిగి పుంజుకోండి. కొడిగట్టుకుపోతున్న ఆత్మీయ దీపాలను తిరిగి వెలిగించుకోండి, ప్రజ్వలించండి. దేవుని గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు ఎప్పుడైనా తన కార్యాలు నెరవేర్చబోయేటప్పుడు ఇలాంటి మాటలు అందిస్తాడు. ఈరోజు మనతో మాట్లాడాడు. అలాగే ముందు నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలో పెట్టండి. చాలా బాధ్యతలు, పరిచర్య, లక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా రీచ్ అవ్వాలి అంటే ఆయన చిత్త ప్రకారం. రైట్. విశ్వాసంతో మీరు తెచ్చిన నూనె ఒకసారి పైకి చూపించండి. బిడ్డలు, విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చి కృపాక్షేమం కలిగించు. సమస్త సైతాను బంధకాలన్నీ కూడా బిడ్డల మీద నుంచి తెంచివేయి. బిడ్డలు గొప్ప విడుదల దయచే, ఆశీర్వదించు. ఆత్మీయ ప్రగతి దయచే. కుటుంబ సమస్యలు, దేహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆత్మీయ సమస్యలు నీవే తొలగించి సమాధాన స్థితి కలిగించి ఆశీర్వదించము. నీ కరుణగల చేతికి బిడ్డలందరూ అప్పగిస్తాం. నీ బలహీన దాసుని కూడా మరొకసారి నీ చేతులకు అప్పగించు. తిరుగు ప్రయాణం వెళ్ళుచుండగా బిడ్డలకు తోడై ఉండి క్షేమ సమాధానాలతో నడిపించమని, సంతోషకరమైన సాక్ష్యములు పంపించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, శుభాలు. మళ్ళీ కలుసుకుందాం సంతోషంగా. ఎక్కడెక్కడ తిరుగుతున్నానో అవన్నీ కూడా మీకు సమాచారం వస్తూ ఉంటుంది. వీక్షించండి, ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే అవన్నీ మీకు సమాచారం అందేటట్టు చేస్తాం. ప్రభు చిత్తం అయితే ప్రేయర్ చేస్తారని అంతే, ఏం లేదు. బడాయి కోసం కాదు, మీకు మ్యాటర్ అందాలి. సమాచారం అందితే మీరు ప్రార్థనలో పెడతారని. మీకు ఆ సమాచారం వస్తే తప్పకుండా వీక్షించండి. ఓకే, రైట్. అందరికీ వందనాలు, శుభాలు.